యో చలో టాస్ చేద్దాం. ఇది మన సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ ఎట్లయినా పాకిస్తాన్ గెలిచినాం కాబట్టి పాకిస్తాన్ తోటి. చలో టేల్స్. ఇప్పుడు నెదర్లాండ్. టాస్ ఎవడు గెలిచిండు? ఓ బ్యాటింగ్ రో. ఇలా టార్గెట్ గట్టిగా ఇవ్వాలి అయితే. మన మామూలు మొత్తం ఖాళీ పీలు ఉంటుంది మన టీం. చలో రోకో రోకో వచ్చేసారు. రోకో ఎవ్వరు ఆపలేరు వాళ్ళని. రోహిత్ శర్మ అసలు ఏమన్నా స్టాట్స్. బాబా బాబా. చలో సెంచరీ కొడదామా? లాస్ట్ టైం ఎంత కొట్టిండు గుర్తులేదు. 50 కొట్టిండు అనుకుంటా రోహిత్ శర్మ. కోహ్లీ కొంచెం మధ్యలో స్టార్ట్ పోయింది కానీ. ఓకే ఫస్ట్ బాల్ 2 కాదు సింగిల్ ఇచ్చిండు. కోహ్లీ శర్మ ఇది ఆన్ స్ట్రైక్. బా 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 ఏమన్నా ఫోరా? ఫామ్ అట్లనే మెయింటైన్ చేస్తుండు రోహిత్ శర్మ. రోహిత్ భాయ్. ఓఫో బాగా వేసిండ్రు బాల్ ఆడు. మా రోహిత్ శర్మ 5 runs అవుట్ అయిపోయాడు. షిట్. అండ్ కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ ఏం ఆడలేదు కానీ ఈ మ్యాచ్లో ఆడాలి కేఎల్ రాహుల్. రోహిత్ శర్మ ఏంటంటే టెంప్ట్ అయిపోయాడు. అబ్బా వచ్చుడుతోటే 6. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ 6 బ్రో. కేఎల్ బాయ్ వాట్ ఎ 6 వాట్ ఎ 6. మొత్తం బూస్ట్ ఇచ్చేసింది 6 తోటి. అయ్యా వికెట్ నెంబర్ 2 గాన్. ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు అయిందిరా. అయ్యా అయ్యా. అందరు వస్తారు బౌండరీ కొడుతారు అవుట్ అవుతారు. అయ్యో సూర్య నువ్వు ఆడరా అయ్యా. సూర్య ఉండాలి లాస్ట్ వరకు. సూర్య సూర్య సూర్యకుమార్ యాదవ్ అంటారా బాబు అనలా. ఓ బాగానే ఆడుతుంది సూర్య. కలిగిస్తుంది కదా మంచిగా లైన్గా. 6-4. సూర్య అసలు ఓ సూర్య గాన్. ఏమైతుందిరా రే? ఓడిపోతాం అయింది కొంపదీసి. అమ్మో అయ్యో బాబోయ్. అరే షార్ట్ రా. 33 for 3 overs కంప్లీట్. అరియా 3 అని అంటాడు అని అనుకుంటున్నాను. చూద్దాం. అంతే పంత్ అస్సలు మారడు. కొట్టుడే కొట్టుడు. And let's see how the bowler will react. And again how Pant will react. ఏం రియాక్ట్ లేదు. సేమ్ రీప్లే కాకపోతే 6 ఇది అంతే. రీప్లే షాట్స్ ఇవి. హైలైట్ షాట్స్. ఫీల్డింగ్ సెట్ చేసే ఉంటాడు కాక ఆడ. పెట్టినావా? ఓకే. ఇక్కడ మర్చిపోయినవరా నువ్వు. 6 వెళ్ళిపోయింది. పంత్ ఫామ్లు ఉండు అసలు. అమ్మ అమ్మ ఏం కొడుతుండు పంత్. ఒక వార్నింగ్ ఇస్తుండు. ఏమ్రా రే ఏమ్రా అంటుండు ఖాళీ. నువ్వు వేయరా, నువ్వు నన్ను అవుట్ చేయరా, నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడరా టీంలా అంటాడు ఇప్పుడు రిషబ్ పంత్ అంటుండు.
నెక్స్ట్ మ్యాచ్ అసలు నేను టీంలోనే ఆడరాడు నన్ను అవుట్ చేస్తే. నేను అవుట్ కానరే అంటుండు పంతకాలి. అసలు ఏమైనా షార్ట్స్ ఆడుతురా, వికెట్లు పడ్డాయని భయమే లేదు. మరి కొట్టుడే ఉంది, దంచుడు. అసలు భయం ఉందా పంతకి? అమ్మ కోహ్లీ అయినా సరే గమ్మున ఆడుతుండు. అరే నా వికెట్ ఎందుకు పోగొట్టుకున్నాడు అని. పంతకి అట్లా లేదు, పోతే పో నీ బొంగులోది నాకేంది బాయ్ అంటుండవో. 6 అది వెళ్ళిపోయింది, 6 గాన్. పంత్ ప్లే సమ్ షార్ట్స్. అమ్మా ఏమన్నా 6. అబ్బా 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 అబ్బా, ఇట్లా చెప్పిండు అట్లా కొట్టిండు షార్ట్. అంతలో 50 పార్ట్నర్షిప్, 21 balls 51. క్రేజీ పార్ట్నర్షిప్. कोहली भाई क्या हुआ भाई, 1 6 मारा जा रहे. अच्छा మో డీకే దినేష్ కార్తిక్ దా. ఇది 2022 వరల్డ్ కప్ మ్యాచ్లు ఇవి, ఎందుకంటే నాకు 2024 ఇంకా రాలే, కొంచెం టైం పడుతుంది. షార్ట్ అది వెళ్ళిపోయింది, సూపర్ షాట్ అది, దాన్నే ఫ్లాట్ 6 అంటారు. బ్యాటింగ్ రా బ్యాటింగ్ బోయ్, ఉరికిచ్చి కొట్టాలని. నెదర్లాండ్స్ ఏంటంటే అప్పుడప్పుడు షాకులు ఇస్తాయి, ఇది అప్పుడప్పుడు గెలిచేస్తారు. అదేందేమో వరల్డ్ కప్స్లో చూసినాం కదా కొన్ని మ్యాచ్లు, ఇంగ్లాండ్ని కొట్టిరు. అమ్మో డేంజర్ అప్పుడప్పుడు ఇది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇండియాని ఎప్పుడు అమ్మో కొడతారైంది అని, కానీ ఛాన్స్ ఇయ్యం మనం అంతే. గుడ్ రన్నింగ్, 4 తీద్దాం. ఇది గేమ్లో 4 runs వస్తాయి కానీ రియల్ లైఫ్లో 3 runs వేస్తారు. పంత్ వచ్చింది కదరా సాలు, పంత్ విల్ హ్యాండిల్. ఓ పంత్ కాదా, ఓకే 4 runs కదా తీసింది, ఇంకా 3 అనుకుంటున్నా. షార్ట్ రా డీకే బాయ్, ఫామ్లు ఉన్నా అయితే మొత్తం. కానీ యాంకరింగ్ చేస్తాడు, గాలి కొడుతుండు. యాంకరింగ్ బ్యాటింగ్ రెండు ప్యారలల్గా యూజ్ చేస్తూ మంచిగా బ్యాలెన్స్ చేస్తుండవు. వెళ్ళిపోయింది బాల్, అది నీట్గా వెళ్ళిపోయింది 4. అది మస్తు కొట్టిండు. ఈడు మనకు చూపిస్తుంది చుక్కలు ఆడవారు కాదమ్మా, ఏంద్రా. పాండ్యదా కొట్రా, నువ్వు 4 6లు కొట్ట అవుట్ అయినా కూడా నేను ఏమన్నారా బాబుదా. ఇక్కడ స్కోర్ కావాలి మనకి, లైన్గా 4 6s కొట్టినా కూడా నేను అవుట్ అయిపోయినా నేను ఏమన్నా నేను దా. షార్ట్ బేటే, షార్ట్ బాయ్, 100 comes for India. 103 for 5. ఓకే అరే ఏంద్ర అట్ట చేతిలో పెడుతురు. చలో అక్షర్ పటేల్ మస్తు ఆడతాడు, నాకు తెలుసు అక్షర్ పటేల్ గురించి. ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. అగో వచ్చుడే తగిలిచ్చిండు. బౌండరీ, గుడ్. షార్ట్ అక్షర్, షార్ట్ అది ఏమన్నా కొట్టినావా, గాల్లో దూసుకొని వెళ్ళిపోయింది అది.
మనకు అర్థమవుతలే అసలు ఏంది, ఎట్లా కొడుతుర్రా వీళ్ళు, హౌ, అదే మ్యాజిక్. మళ్ళా 6 కొంపదీసి అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ అయిపోవాలంటారు రప్ప. పంత ఒక మూలలో కూర్చొని ఏడుస్తాడు, నేను కొట్టింది ఏంద్రా, నువ్వేంద్రా అట్లా కొడుతున్నావు అనుకుంటాడు ఇక. అట్లనే ఉంది అసలు, భయపడతాడు మనోడు. అవా నా వికెట్ తీయలేకపోతే నేను కొడతా. శివమణి నాకు కొంచెం మెంటల్ అన్నట్టు అక్షర్ పటేల్ అట్లా అంటాడు, నాకు కొంచెం మెంటల్ అంటే అట్లా కొడుతుండు. తీస్తే తీరా నన్ను, లేకపోతే నేను కొడతా. ఓకే, దట్ ఈస్ మై పాలసీ. తనులు తినాలి అంతే, బౌండరీస్ పోతూనే ఉంటాయి అంటాడు. అసలు ఏమన్నా షార్ట్స్ ఆడుతుండా. బోల్డ్, పంత్ బోల్డ్. పంత్ మధ్యలో కొంచెం కాన్సన్ట్రేషన్ పోయింది. ఉమ్రాన్ మాలిక్, వీడు ఏంది, వీడు ఆల్రౌండర్ అయింది. ఉమ్రాన్ మాలిక్ ఈజ్ ఆల్రౌండర్. లెట్స్ సీ. యా బ్రో, హీస్ ప్లేయింగ్ వెరీ వెల్. గుడ్ షాట్. ఒకవేళ బ్యాటింగ్ రాకపోతే అక్షర్ పటేల్కి ఇచ్చేసే స్ట్రైక్. మొత్తం బాపు చూసుకుంటా. అయ్యో 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 అయ్యో, వికెట్ పోయింద్రో. షిట్. వీడు ఎవడరా లాస్ట్ మూమెంట్కి వచ్చి వికెట్లు తీసేసిండు. సిరాజ్ మియా. వన్ 148 టార్గెట్ ఇచ్చినాం. నాకు తెలిసి అది మంచి స్కోరే. మనం అమ్మా, మనోడు కాదు పగోడు వీడు. ఏందా 6 అది, గుంజి కొడితే వెళ్ళిపోయింది అది. షుట్. ఎక్స్పెన్సివ్ అవుతారా మస్తు మంది ఈసారి, చాలా గలీజ్గా అవుతుంది ఈ మ్యాచ్. ఎందుకు లాస్ట్ వరకు వస్తుంది అనిపిస్తుంది నాకైతే. అగో అసలు ఏంది అది, అంటే టార్గెట్ ఎక్కువ ఉంటే అట్లా కొడతారా. ఎవర్రా మీ కోచ్ అట్లా కొడుతురు? బ్యాటింగ్ కోచ్ ఎవరు, పోలాడా ఏంది? గుంజి గుంజి కొడుతురు. అప్పుడు 16 రన్స్ వచ్చిండు సిరాజ్. ఫోన్ అయితే కానీ ఫస్ట్ మ్యాచ్ ఆడిపిస్తున్నాడు కంటే అంత రన్ ఇచ్చిండు. సరే ఈ బాల్ ఏం చేస్తాడు చూద్దాం. 17 రన్సా? నేను మొత్తం పవర్ ప్లే కలిపి 33 రన్స్ కొడితే అప్పుడే 17 రన్స్ ఇచ్చి. హర్షదీప్ సింగ్ ఆయా. ఏందది అట్లా కొట్టాడేదిరా, ఏందది మళ్ళా 6. ఉషా అమ్మా. ఎస్ అమ్మా, సిరాజ్ నువ్వు తోప్రా. టైంకి వికెట్ తీసిండు సిరాజ్. బౌలింగ్ పోయా, బౌలింగ్ 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 బౌలింగ్. చెప్పాలంటే మస్తు ఎక్స్పెన్సివ్ అయ్యిండు మనోడు సిరాజ్. 20 రన్స్ ఏంద్రా మరి, ఇంకొక వికెట్ సెట్ అయిపోతావు. ఇయ్యా ఇప్పుడే కదరా వికెట్ తీసినప్పుడే 4 ఇచ్చినాం. వాళ్ళు మనకంటే మంచిగా కొట్టిరు, పవర్ని మంచిగా యూజ్ చేసుకురు. బాల్ బాగా వేసిండు పాండ్యా.
బాగా వేసిండు అన్నారు అంతేరా, 4 ఇచ్చేసినావు. గుద్దుడే. ఏంది ఇట్లా అయితే ఎట్లా? అవు కనీస స్పిన్నర్. నాకు ఆల్రౌండర్స్ కావాలి, బ్యాట్స్మెన్స్ కావాలనే పెట్టుకున్నా. ఏంది అది? వావ్, మస్తు కొట్టిన షాట్ అది. చలో చల్ వికెట్. అమ్మా సూపర్. గ్రేట్ క్యాచ్. గ్రేట్ క్యాచ్ బాయ్ అక్షర్ పటేల్. టైంకి వికెట్ పడ్డది. షా ఏంద్రా 6. చలో బాయ్. అరే షార్ట్. ఏం పర్లేదురా హార్దిక్, ఎయిరా నువ్వు ఎయిరా. 10 రన్లేరా. లైట్ 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 వదిలేసాయి. 10 రన్లే అవి. ఒక డాట్ బాల్ వేస్తూ గుర్తుపెట్టుకో, క్రూషియల్ డాట్ బాల్ అది. అన్ని స్లో ఓవర్ వన్లు వేయాలా, అప్పుడే బాగుంటుంది గేమ్. మళ్ళా 4. ఏం కాదు ఏం కాదు. బౌలింగ్ బాయ్ బౌలింగ్ రా. 50 కొట్టుకొని ఏమైనా కొట్టుకొని, కానీ మనకు సంబంధమే లేదు అది. నువ్వు ఎంతైనా కొట్టుకోరా. బౌలింగ్ రా, లాస్ట్ బాల్. బొంగు. సూపర్ విన్, గ్రేట్ విన్. చలో. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go.